క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ స్టడీలో అనుభవ జ్ఞానము అనే ఆత్మీయ స్థితి గురించి విశ్వాసని పేతురు భక్తుడు ఆత్మవశ్యుడై మనకు తెలియజేస్తున్నటువంటి మాటల్లో కొన్ని సత్యాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మీ విశ్వాసము నుండి సద్గుణము, మీ సద్గుణము నుండి జ్ఞానమును అని ఆయన మరికొన్ని సహనము, దీర్ఘశాంతము ఇవన్నీ చెప్తారు. మనము జ్ఞానం అనే అంశం గురించి కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ఈ దినమున జ్ఞానమును గురించి మనం పూర్తి చేసుకుందాం. ఎంతో ఉంటుంది జ్ఞానము గురించి, చాలా సత్యాలు నేర్చుకున్నాం. నిజమైన దేవుని జ్ఞానము గురించి విశ్వాసం తెలుసుకోవాలి. నిజమైన దేవుని జ్ఞానము గురించి, లోక జ్ఞానము గురించి, లోకములో ఉన్న పరిస్థితుల గురించి, ఆటి జ్ఞానము గురించి ధ్యానించాం. అయితే మహాదేవుని యొక్క జ్ఞానము మనము సంపాదించుకున్నప్పుడు లోకములో మనము ఏ రీతిగా ఉంటాం, అట్టి జ్ఞానమును మనము సంపాదించుకున్నప్పుడు నీలో కొన్ని గుణగణాలు మారిపోతాయి. ఆ గుణగణాలు ఏంటంటే సహనము వస్తుంది. నెక్స్ట్ దేవుని జ్ఞానం రాగానే సహనము లేనివాడు దేవునికి ఇష్టడు కాదు. మహాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 84వ వచనములో మ్యాథ్యూస్ లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. మనం ఎప్పుడు చదువుకునే మాటలు ఇవన్నీ కూడా. 13:84లో అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఎదుటి వ్యక్తికి ఒక విశ్వాసి చేసే క్రియలను బట్టి కానీ, ఒక విశ్వాసి మాట్లాడే మాటలను బట్టి కానీ, ఒక విశ్వాసి ధ్యానించే ధ్యానముల నుంచి కానీ ఎదుటి వ్యక్తిలో ఆశ్చర్యము కలగాలి. ఆ దేవాతి దేవుని యొక్క ఆలోచనేమో ఆయన వడ్లవాని కుమారుడు కాదా అనే భావంతోనే ఉన్నారు. అయితే ఈయనలో దేవుని జ్ఞానము ప్రజ్వలింపబడి ఉంది. ఆ జ్ఞానముతో ఆయన అనేకములైన సత్యాలను బోధిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. అవి చూడగానే ఈయనకు ఈ జ్ఞానము ఎక్కడిది అని అడుగుతున్నారు. కాబట్టి ప్రతి విశ్వాసి గ్రహించాలి, మన జీవన విధానంలో ఎవరికో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనుకోకండి. మన వాక్యంలో కూడా చెప్పాను మీతో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో ఉంటారు. ప్రతి ఒక్కరిని ఆయన ఆశిస్తున్నారు. అది పొందినప్పుడు నీ ద్వారా దేవాతి దేవుని యొక్క జ్ఞానము ప్రజ్వలింపబడుతుంది. నీవు చేస్తున్నటువంటి పనిలో కూడా జ్ఞానం ఉంటుంది. నీవు చేస్తున్నటువంటి యజమానుల యొక్క కూడా అటు జ్ఞానము ఎంతగానో ప్రజ్వలింపబడుతుంది. అదే రీతిగా క్రీస్తు జ్ఞానము ఆ రీతిగా మనం యోబు భక్తుడు 28లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యోబు భక్తుడు 28వ అధ్యాయము 28లో ఉన్నటువంటి 12వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది?
ప్రశ్నలు చూడండి ఎలాగున్నాయో. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది, నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణుల దేశంలో అది దొరకదు, అగాధము అది నాలో లేదను. చూడండి, వినాలి అందరూ కూడా. అగాధము అది నాది, అది నాలో లేదను. సముద్రము నా యొద్ద లేదను. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓ విలు బంగారముకైనను, విలువ గల గోమేదుకముకైనను, నీలముకైన కొనబడినది కాదు. సువర్ణమైన స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఇవన్నీ కూడాను 28 వరకు మీరు చూసుకుంటే ఆ జ్ఞానము గురించి మనకి దృఢమైనటువంటి దేవుని సత్యవాక్యము బోధించబడుతుంది. 28లో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అక్కడ 12లో వేసిన ప్రశ్నలకు సమాధానం. ఎక్కడ ఉంటుందంటే జ్ఞానము దేవుని భయభక్తుల్లో ఉంటుంది. గమనించండి అందరూ, విశ్వాసులందరూ, మీకు దేవుని జ్ఞానము లేకుండా దేవుని విశ్వాసం ఉందనొద్దు. అర్థమవుతుంది కదా? అనుభవ జ్ఞానంతో పరిశుద్ధాత్మ వశుడై పేతురు భక్తుడు రాసి మనకు చెప్తున్నాడు, ఊరికే క్రీస్తు యందు విశ్వాసం ఉంది నాకంటే కాదు. ఆ విశ్వాసములో సద్గుణము రావాలట, ఆ సద్గుణములో జ్ఞానము రావాలట, ఆ జ్ఞానములో ఈ లోక జ్ఞానంతో కూడా దేవుని జ్ఞానము రావాలట. అది రావాలి అంటే యెహోవా యందే అలే భయభక్తులే. అది లేనివాడే, దేవుని యందు భయభక్తులు లేనివాడే, దేవుని జ్ఞానము లేనివాడే దేవుని మందిరమునకు ఆయన ఏదోలే అన్నట్టు వస్తూ ఉంటాడు, ఏదోలే అన్నట్టు పోతుంటాడు. భయభక్తులు, భయము భక్తి రెండు ట్విన్ వర్డ్, రెండు ప్యారలల్ గా ఉండాలి. భయము ఉండాలి దేవుడు అంటే, భక్తి ఉండాలి. ఆ రెండు కలిస్తేనే దేవుని జ్ఞానం. నెక్స్ట్ ఏమంటున్నాడో చూడండి, దుష్టత్వము విడిచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వం ఎవరిది? దుష్టుడిది. దుష్టుడు ఎవరు? సాతానుడు, ఈ లోకాధికారి. ఈ లోకాధికారిని విడిస్తేనే నీవు దేవుని యందు భయభక్తులు ఉంటాయి. ఆ దేవుని యందు భయభక్తుల్లోనే దేవుని జ్ఞానం నీలో ఉంటుందని దాసులందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసుల్ని ఆయన ఎంతగా స్థిరపరుస్తున్నారు. మరి ఇక సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మరి ఇక సత్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయంలో సామెతలు మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ మ్యాన్. ధన్యుడికి అర్థం తెలుసుకోండి. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ మ్యాన్. అనగా జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుని యందు భయభక్తులు ఉంటే వస్తుంది, వాడు ఆశీర్వదించబడిన వాడు అంటాడు. అదే రీతిగా 24వ వచనం, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించెదవు. పండుకున్నప్పుడు భయపడతాడా? నెక్స్ట్ ఏమంటాడు? నీవు పరుణ్ణి సుఖముగా నిద్రించెదవు. భయం ఉంటే నిద్ర రాదుగా. దేవుని జ్ఞానము, దేవుని యందు భయభక్తులు ఉంటే నిద్ర వస్తుంది, మెలకు వస్తుంది. దేవుని కొరకు భక్తితో భయంతో నీవు జీవిస్తావు. నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. మరి ఇక 4లో కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 1వ వచనము, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. వివేకమునందునట్లు కుమారులారా ఆలకించుడి. తండ్రి ఉపదేశము వినుడి. తండ్రి అనగా ఆత్మీయ తండ్రి, నీ తండ్రి, ఇద్దరు ఉపదేశాలు వినాలి.
వారి యొక్క భావోద్రేకాలను వినాలి. అదే దేవుని యందు భయభక్తులండి. తల్లిని తండ్రిని సన్మానించమని మనకి దేవుడు 10 ఆజ్ఞలలో తెలియజేశాడే. మీరందరూ చూస్తారు. 5వది, నీ దేవుడైన నీకు అనుగ్రహించిన దేశములు నీవు దీర్ఘాయుష్యున్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. వాడు మాట ఏంటవేనండి సన్మానము. ఏదైనా చెప్తుంటాడే ముసలాడు ఎప్పుడు అంటారు. లేదు లేదు లేదు, అందులో అంతరార్థం ఉన్నది. అందులో అంతరార్థం ఉన్నది. ఏ పనులు కూడా మీరు పోగొట్టుకోవద్దు. తండ్రి ఎలాంటి జోదగాడైనా, త్రాగుబోతైనా, వ్యభిచారైనా, ఏ సిగరెట్లు తాగేవాడైనా, రోడ్ల మధ్య తిరిగేవాడైనా వాడి ప్రక్కన పెట్టండి అతని క్యారెక్టర్ని. కుమారుడుగా కుమార్తెగా నీకు చెప్తాడే ఆ మాటలు వినండి. అవన్నీ తీసుకున్నాడు. పర్సనల్ లైఫ్ ని నీ మీదకి తాడు, నీ మీదకి తీసుకొస్తాడు బిడ్డలకి. అది అందుకని ఈ మాట చెప్తాడు దేవుడు. మరి యొక్క సత్యం ఏంటంటే క్రీస్తు జ్ఞానము గురించి యెషయా భక్తుడు ముందుగానే ప్రవచిస్తాడు. 11:2 యెషయా భక్తుడు మాట్లాడుతున్న ఈ మాట, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆ తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచింది. యేసయ్య జ్ఞానం అంట. యేసయ్య జ్ఞానం అంటే ఇది. ఆత్మతో నింపబడిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా విశ్వాసం ఉండాలి. అదే రీతిగా ఆత్మదేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని మనం చూసినప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కొలోస్సియన్స్ లో 2:3 ఆత్మదేవుడు ఈ మాటని, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఇదే విశ్వాసులందరూ గ్రహించాలి. భాషను మృదువుగా, వారికి ఇంట్రెస్ట్ గా పదజాలాలు వాడి చెప్తేనే భక్తులు పాస్టర్లు ఉన్నారు. అవి కాదు మనకు కావాల్సింది. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనదే గుప్తములైనవి, దాచి ఉంచబడినవి. నెక్స్ట్ ఏమంటాడు చూడండి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాక్యం బోధించడానికి ప్రయత్నం చేస్తారే ఇదే చక్కని మాటలు. ఖండించే మాటలన్నీ దేవుని జ్ఞానమే. ఏమన్నా కానీ దేవుడు చెప్పిందే మనం చేయాలి. కానీ దూషణ మాటలే మంచిగా చెప్పి అది దేవుని వాక్యం అని చెప్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు. మహాదేవుడు స్పష్టంగా దేవుని జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు, ఆయన ఎప్పుడు కూడాను ఖండించే చెప్పాడు వాక్యం. ఆయన వాక్యం అంతా కూడా బుద్ధి జ్ఞానముల గురించి చెప్పాడు. ఆ యొక్క పరిచయుల గురించి ఎక్కువ మాట్లాడేవాడు. శాస్త్రుల గురించి, వారు చేసిన తప్పిదముల గురించి, వారు ఎంతగానో కఠినమైన మాటలతో మాట్లాడారు. ప్రియంగా ఎప్పుడు మాట్లాడలేదు. కారణం ఏంటంటే తప్పిదములు ఉన్నవి. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు అంటాడు. 1 కొరింథీ 1:24 మరి ఒక సత్యమును చదువుకుందాం. 1 కొరింథీ 1:24 ఉన్న ఈ మాట, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి క్రీస్తు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడిన వారంటే నువ్వు నేను. గుర్తించండి ఈ మాటని. పిలువబడిన వారంటే నీవు నేను. ఏంటంటే మనకైనా దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. విశ్వాసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి. పేతురు భక్తుడు ఆత్మతో నింపబడి రాశాడు. ఆయన ఏదో చేపలు పట్టేవాడిని పక్కన పెట్టండి ఆ మాటలన్నీ. పరిశుద్ధాత్మ నింపబడి పేతురు భక్తుడు 2 పత్రికలు రాస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానంతో రాస్తాడు. జ్ఞానము దేవుని జ్ఞానం. అది
ఆ రీతిగా యేసుక్రీస్తు జ్ఞానము, దేవుని జ్ఞానమును కలిగి ఉండుట మహాదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తాడు. యోబు భక్తుడు దేవుని జ్ఞానమును గురించి ఈ మాటను తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము 13వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 12:13లో మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆత్మతో నింపబడి ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. జ్ఞానము శౌర్యము. శౌర్యం అంటే ఏంటిది? పౌరుషం, ధైర్యం, శక్తి, అవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. విశ్వాసులందరికీ ఇవి రావాలి. పిరికితనంతో పడుకోకూడదు. పిరికితనంతో మన లోకంలో ఉన్న బలహీనతలు సాతానుడు నిన్ను బలహీనపరుస్తాడు. ఆ స్థితిలో నీవు ఉండవద్దు. నేను విశ్వాసం చెప్పుకుంటే ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే నువ్వు విశ్వాసమే కాదు. మరి యొక్క దైవ జ్ఞానములో ఉన్న సత్యము తెలుసుకుంటున్నాం. దానియేలు భక్తుడు దైవ జ్ఞానమును గురించి తెలియజేస్తూ అతను ఎంత దైవ జ్ఞానము కలవాడో మనందరికి తెలుసు. చిన్న పిల్లకాయ అనే మాటను వాడినా అతను తప్పలేదప్పుడు బాల్య దశలోనే ఉన్నాడు. అతను బాల్య దశలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. 1వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనములో ఆయన చెప్తున్న మాట, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను కూర్చువాడేయండి, రాజులను త్రోసివేయించు నియమించుతూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. నేను జ్ఞానవంతుడు అనుకునేవాడికి కూడా జ్ఞానం ఇస్తాడు ఆయన. అది దైవ జ్ఞానము. మరలా మహాదేవుని యొక్క ఆత్మీయతో రోమీయులకు రాసిన పత్రిక 11:33లో ఒక సత్యమును చదువుకుందాం. రోమా 11:33లో ఈ మాటని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గాలు, ఆయన చూపే జ్ఞానము ఎవరికి అర్థం కాదని నీ విశ్వాసం ద్వారా రావాలి. ఇస్తాడు. అది ఇస్తేనే. పేతురు భక్తుడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? అదంతా సంపాదించుకున్నాడు ఆ భక్తుడు. మనకి తెలియజేస్తున్నాడు ఈ జ్ఞానం మీరు సంపాదించుకోండి. ఆ రీతిగా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. మన టైం లేదు కాబట్టి మరి నిజమైన జ్ఞానాన్ని 2 మాటల్లో చదువుకొని ముగించుకుంటాం. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి అనుభవ జ్ఞానము జీవించుచున్నది. యోబు 32:7లో అనుభవ జ్ఞానముని గురించి యోబు భక్తుడు కూడా ఈ మాటని తెలియజేస్తున్నాడు. 32:7 వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయస్సు కలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. నేను పెద్దోడు చెప్తున్నాను అనే కొంతమంది మాటలతో మాట్లాడతారే, జ్ఞానంతో మాట్లాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి. దేవుని జ్ఞానంతో మాట్లాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాల్సిన విశ్వాసకి అది దేవుడు ఇస్తాడు. ఆ మాటల్లో మనం గ్రహించాలి. మరలా ఆత్మీయ ఫలములు నింపబడి ఉన్నది. ఆ దేవుని పరిశుద్ధ లేఖనము 2 తిమోతి 3:15లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 2 తిమోతి 3:15లో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించిన శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకున్న రూఢిని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి వల్ల నిలకడగా ఉండవు. పరిశుద్ధ లేఖనములు దేవుని రక్షణ జ్ఞానం ఇస్తాయి.
విశ్వాసి లేఖనాల్ని తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని నిలకడగా ఉండాలి. ఏదో లేదని చెప్తారు, మతం మార్చుకో, ఈ పిచ్చి మాటలను వదిలేయమని చెప్పారు. మతం లేదు, దేవుడు నీవే అంతే. మతం అనేది లేదు, బైబిల్లో ఎక్కడా లేదు. మతం అనేది రెండు మాటలు, దేవుడు మానవుడే, బస్. ఆయన ఎందుకు రావాలంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమే, ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానమే నీకు ఇవ్వాల్సింది. అంతకు తప్పితే ఇంకోటి లేదని గ్రహించాలి. యాకోబు భక్తుడు 3:17 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైన లేనిదై ఉన్నది. నీతి వలన సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడను. ఈ రీతిగా నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నీ విశ్వాసంలో ఇవన్నీ బలపరచబడాలి. ఇది 3 అంశాలని మనం నేర్చుకున్నాం. మరుసటి రేపు మనము సహనమును నేర్చుకున్నాం. ఈ జ్ఞానము నుండి సహనాన్ని నేర్చుకున్నాం గురువారం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.